గుడ్ ఈవినింగ్ ఆల్, వెల్కమ్ టు వైఏసీ. ఈ వీడియోలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ చూద్దాం. సో ఫస్ట్ వచ్చేటప్పటికి వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ ద వరల్డ్ హెల్త్ డే 2022? ప్రపంచ ఆరోగ్య దినోత్సవం 2022కి సంబంధించి థీమ్ ఇతివృత్తాంతం ఏంటి అని అడుగుతున్నారు. సో మనకి ప్రపంచ ఆరోగ్య దినోత్సవం వచ్చేటప్పటికి 7th April గా రికగ్నైజ్ చేయబడింది. 7th April సో మనకి ప్రపంచ ఆరోగ్య దినోత్సవంగా చెప్పొచ్చు. దీనికి సంబంధించిన ఈ సంవత్సరం థీమ్ వచ్చేటప్పటికి అవర్ ప్లానెట్ అవర్ హెల్త్. ఏదైతే మన గ్రహం మన ఆరోగ్యం అని ఉంది చూసారా, సో ఇది వచ్చేటప్పటికి మనకి ఏమంటారు థీమ్ అవుతుంది, ఇతివృత్తాంతం అవుతుంది. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అలాగే మనకి ప్రస్తుతం ఆరోగ్య శాఖ మంత్రిగా మన్సుఖ్ మాండవ్య గారు ఉన్నారు, హెల్త్ మినిస్టర్ గా. ఇంకొకటి వచ్చేటప్పటికి ఏంటంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది జెనీవా కేంద్రంగా ఉంది. అలాగే దీని యొక్క ప్రెసిడెంట్ లేదా చైర్మన్ గా ప్రస్తుతం మనకి టెడ్రస్ అడ్నమ్ అనే పర్సన్ వర్క్ చేస్తున్నారు. టెడ్రస్ అడ్నమ్ ప్రజెంట్ మనకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క చైర్మన్ గా ఉన్నారు. హెడ్ క్వార్టర్స్ జెనీవాలో ఉంది. భారతదేశంలో ఆరోగ్య శాఖ మంత్రిగా మన్సుఖ్ మాండవ్య ఉన్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం అనేది 7th April. దాని యొక్క థీమ్ ఇతివృత్తాంతం వచ్చేటప్పటికి మన గ్రహం మన ఆరోగ్యం లేదా అవర్ ప్లానెట్ అవర్ హెల్త్ గా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్ డీకోడింగ్ ఇండియా బాబుడమ్ పుస్తక రచయిత ఎవరు? అండ్ హూ ఇస్ ద అదర్ ఆఫ్ ద బుక్ డీకోడింగ్ ద బాబుడమ్ అనేది? సో ఆన్సర్ వచ్చేటప్పటికి మనకి ఎవరైతే అశ్విని శ్రీవాస్తవ అని చెప్పేసి ఉన్నారో సో అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ వన్. నిన్న మనం దేవికా రంగాచార్య గురించి మాట్లాడుకున్నాం. సో క్వీన్ ఆఫ్ అ ఫైర్ అని చెప్పేసి ఝాన్సీ లక్ష్మీబాయి గారికి సంబంధించిన బుక్ క్వీన్ ఆఫ్ ఫైర్ అని దేవికా రంగాచారి గారు రాశారు. అది రీసెంట్ గా ఉన్నది. అలాగే నెక్స్ట్ ఈ రోజు వచ్చేటప్పటికి అశ్విని శ్రీవాస్తవ్ గారు ఈ ఇండియన్ సివిల్ సర్వెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ నేపథ్యానికి సంబంధించి మనకి డీకోడింగ్ ఇండియన్ బాబుడమ్ అనే బుక్ ని రాయడం జరిగింది. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ ద నెక్స్ట్ వన్ చూద్దాం. 2021 సంవత్సరానికి అత్యుత్తమ మహిళా ప్రసార మాధ్యమిక వ్యక్తిగా చమేలి దేవి జైన్ అవార్డు ఎవరికి లభించింది అని అడుగుతున్నారు. చమేలి దేవి జైన్ అవార్డు ఉంది చూసారా, సో దీనిని మనకి ఎస్పెషల్లీ భారతదేశంలో ఎవరైతే పాత్రికేయ రంగంలో విమెన్స్ కాంట్రిబ్యూట్ చేస్తారో అలాంటి వాళ్ళకి ఈ అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ సంవత్సరం ఈ అవార్డుని ఎస్పెషల్లీ మనకి అరేఫా జోహారి అనే పర్సన్ గెలుచుకోవడం జరిగింది. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే 2021కి సంబంధించిన అవార్డు రీసెంట్ గా ఇవ్వడం జరిగింది. 2021 చమేలి దేవి జైన్ అవార్డు అనేది అరేఫా జోహారి గారికి ఇచ్చారు. సో ఈమె ముంబైలో ప్రస్తుతం వర్క్ చేస్తుంది. ముంబైకి సంబంధించిన పర్సన్ గానే చెప్పొచ్చు. ముంబైలో మనకి scroll.in అని చెప్పేసి ఒక సంస్థ ఉంది. సో దాంట్లో విమెన్ జర్నలిస్ట్ గా చేస్తుంది ఈమె. ఈమెకి ఈ అవార్డు అనేది వచ్చింది, చమేలి దేవి జైన్ అవార్డు అనేది. సో నెక్స్ట్ వన్ చూద్దాం. మెన్స్ వేర్ బ్రాండ్ XYXX అంబాసిడర్ గా ఎవరు నియమితులయ్యారు? హూ హ్యాస్ బీన్ నేమ్డ్ యాజ్ ద బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ మెన్స్ వేర్ బ్రాండ్ XYXX? సో ఆప్షన్స్ లో విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, నీరజ్ చోప్రా, రోహిత్ శర్మ ఉన్నారు. ఆన్సర్ వచ్చేటప్పటికి కేఎల్ రాహుల్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ వన్. సో ఈయనని బ్రాండ్ అంబాసిడర్ గా అపాయింట్ చేసుకోవడం జరిగింది. అలాగే లాస్ట్ ఇయర్ మనకి IPL కి సంబంధించి టోటల్ గా 8 టీమ్స్ ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా ఇంకొక 2 టీమ్స్ యాడ్ అయ్యాయి. టోటల్ గా 10 టీమ్స్ అయ్యాయి. ఈ 10 లో ఒకటేమో లక్నోకి సంబంధించి లక్నో జైన్స్ అనే టీం ఒకటి ఉంది. ఇంకొకటి గుజరాత్ లోని అహ్మదాబాద్ కి సంబంధించిన ఒక టీం ఉంది. అయితే ఈ లక్నో జైన్స్ అనే దానికి కూడా కెప్టెన్ గా ఉన్నారు కేఎల్ రాహుల్ గారు. అండ్ ద నెక్స్ట్ వన్, ఏ రాష్ట్ర ప్రభుత్వం స్కూల్ చలో అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించింది? అండ్ విత్ స్టేట్ గవర్నమెంట్ లాంచ్ ద స్కూల్ చలో అభియాన్ ఇనిషియేటివ్ అని చెప్పేసి అడిగారు. సో ఆప్షన్స్ లో మనకి ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ అండ్ కర్ణాటక ఉన్నాయి. ఆన్సర్ ఉత్తరప్రదేశ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఉత్తరప్రదేశ్ లోని మనకి శ్రావస్తి అనే డిస్టిక్ ఉంది. సో ఈ శ్రావస్తి అనే డిస్టిక్ లో మొట్టమొదటిసారిగా స్కూల్ చలో అభియాన్ అనే ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేశారు. సో ఇది మెయిన్ గా ఎవరి కోసం అంటే డ్రాప్ అవుట్స్. సో చాలా మంది కొంత క్లాస్ చదివిన తర్వాత, కొన్ని క్లాసెస్ చదివిన తర్వాత ఫినాన్షియల్ గా డబ్బులు సరిపోకు, పరిస్థితులు బాగోకు మానేస్తూ ఉంటారు. సో ఇలాంటి డ్రాప్ అవుట్స్ అన్నిటినీ కూడా మనకి తగ్గించడం కోసం అండ్ సివియారిటీగా ఉన్న జిల్లాల్లో ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. అండ్ దాని తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా దీనిని అమలు చేయనున్నారు. మొట్టమొదటిగా శ్రావస్తి అనే జిల్లాలో ఉత్తరప్రదేశ్ యొక్క చీఫ్ మినిస్టర్ అయిన యోగి ఆదిత్యనాథ్ గారు దీన్ని స్టార్ట్ చేశారు. సో దీంట్లో ఏంటంటే ఈ పథకం కింద ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా యూనిఫామ్ అనేది ఇవ్వబడుతుంది. యూనిఫామ్ తో పాటు సాక్స్ అనే వాటిని ఇస్తారు. అండ్ షూస్, సాక్స్, యూనిఫామ్ ఇవన్నీ ఇస్తారు. అండ్ గవర్నమెంట్ స్కూల్ కాబట్టి గవర్నమెంట్ స్కూల్స్ ని కనుక తీసుకుంటే సో ఎడ్యుకేషన్ కానీ బుక్స్ కానీ ఇవన్నీ ఆల్రెడీ గవర్నమెంట్ చూసుకుంటుంది. దాంతో పాటుగా వాళ్ళకి ఈ ఎక్స్ట్రా బర్డెన్ లేకుండా స్కూల్ చలో అభియాన్ ప్రోగ్రామ్ ద్వారా
సో ప్రొవైడ్ చేయనుంది గవర్నమెంట్. అలాగే ఉత్తరప్రదేశ్ యొక్క గవర్నర్ గా ప్రస్తుతం మనకి ఆనందీబెన్ పటేల్ ఉన్నారు. ఆనందీబెన్ పటేల్ ప్రెసెంట్ గవర్నర్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ గా చెప్పొచ్చు. అలాగే ధర్మేంద్ర ప్రధాన్ ఎవరైతే ఉన్నారో ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్ గా ఉన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ ప్రెసెంట్ మనకి విద్యాశాఖ మంత్రి. అలాగే నవంబర్ 11th ఏదైతే ఉందో ఇది మనకి ఎడ్యుకేషనల్ డే గా ఉంది. జాతీయ అక్షరాస్యత దినోత్సవం నవంబర్ 11th గా ఉంది. అండ్ నెక్స్ట్ మహారాష్ట్ర యొక్క చీఫ్ మినిస్టర్ గా ఉద్ధవ్ ఠాకరే ఉన్నారు. సో ప్రెసెంట్ మనకి ఉద్ధవ్ ఠాకరే ఎవరైతే ఉన్నారో సో ఆయన మహారాష్ట్ర యొక్క చీఫ్ మినిస్టర్ గా ఉన్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి బసవరాజన్ బొమ్మాయి కర్ణాటకకి చీఫ్ మినిస్టర్ గా ఉన్నారు. అండ్ శివరాజ్ సింగ్ చౌహాన్ మధ్యప్రదేశ్ కి చీఫ్ మినిస్టర్ గా ఉన్నారు. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. విపత్తుని తట్టుకునే మౌలిక సదుపాయాల కోసం కూటమిలో చేరిన 30వ దేశం ఏది? సో విచ్ కంట్రీ హ్యాస్ బికమ్ ద 30th కంట్రీ టు జాయిన్ ద కోలిషన్ ఫర్ డిజాస్టర్ రిసైలెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్? సో జనరల్గా ఏంటంటే మనకి యునైటెడ్ నేషన్ 2019లో న్యూయార్క్ కేంద్రంగా ఒక క్లైమేట్ సమిట్ అనే దాన్ని నిర్వహించింది. అండ్ యునైటెడ్ నేషన్ యొక్క హెడ్ క్వార్టర్స్ కూడా మనకి న్యూయార్క్ కేంద్రంగానే ఉంది. ఆ సమిట్ని కేంద్రంగా చేసుకుని మన ఇండియా భారతదేశం ఏం చేసింది అంటే ఒక సిస్టమ్ని ఏర్పరిచింది. దాన్ని విపత్తు తట్టుకునే మౌలిక సదుపాయాల కూటమి అంటారు, లేదా మనకి డిజాస్టర్ రిసైలెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్గా కూడా చెప్తారు. సో దీంట్లో ఏంటంటే టెక్నాలజీని యూజ్ చేసుకుని విపత్తుని తట్టుకోవడం ఎలా, లేకపోతే విపత్తు వచ్చే ముందర దాన్ని ఎట్లా అలర్ట్ అవ్వాలి అనే దాని మీద ఈ సిస్టమ్ స్టార్ట్ చేసింది. సో మనకి లాస్ట్ మంత్ వరకు 29 మెంబర్స్ ఉన్నారు. ఇప్పుడు కొత్తగా మడగాస్కర్ అనేది జాయిన్ అయింది. సో టోటల్గా 30 మెంబర్స్ ఉన్నారు. సో మడగాస్కర్ అనేది 30వ దేశంగా జాయిన్ అయింది. సో ఈ 30 సభ్యులు ఎవరైతే ఉన్నారో 30 మెంబర్స్ ఉన్నారో ఈ 30 మెంబర్స్లో 23 వరకే కంట్రీస్ ఉన్నాయి. మిగిలిన 7 కూడా మనకి వివిధ ఆర్గనైజేషన్స్, ప్రపంచానికి సంబంధించిన వివిధ సంస్థలు ఉన్నాయి. సో ఇది ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్, దట్ ఈస్ అ మడగాస్కర్. నెక్స్ట్ వన్ చూద్దాం. బిర్సా ముండా జన్ జాతీయ నాయక పుస్తక రచయిత ఎవరు? అండ్ హూ ఇస్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ బిర్సా ముండా అండ్ జన్ జాతీయ నాయక్ అని చెప్పేసి అడిగారు. సో ఆన్సర్ వచ్చేటప్పటికి అలోక్ చక్రవాల్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ వన్. సో అలోక్ చక్రవాల్ అనే పర్సన్ ఈ బుక్ ని రాశారు. అండ్ బిర్సా ముండా వచ్చేటప్పటికి ఒక గిరిజన విప్లవకారుడు, గిరిజన నాయకుడిగా చెప్పొచ్చు. ఈయన పుట్టింది, చనిపోయింది అండ్ పెరిగింది కూడా అంతా రాంచీనే. అయితే మధ్యప్రదేశ్, నెక్స్ట్ ఛత్తీస్గఢ్ అండ్ యాజ్ వెల్ యాజ్ జార్ఖండ్ ప్రాంతాల్లో ఈయనకి చాలా పేరుందని చెప్పొచ్చు. ఇప్పుడు రంపకి అల్లూరి సీతారామరాజు గారిని కానీ సాంతల్ హోల్కి ఎలా అయితే మనం గిరిజన లీడర్స్ ని చెప్తామో అలాగే ముండా తిరుగుబాటుకి ఈ బిర్సా ముండా అనే పర్సన్ చాలా ఇంపార్టెంట్ గా చెప్తారు. సో ఆయనకి సంబంధించి బిర్సా ముండా జన్ జాతీయ నాయక్ పుస్తక రచయితగా అండ్ పుస్తకాన్ని ఇటీవల రాశారు అలోక్ చక్రవాల్. ఆప్షన్ ఏ ఇస్ అ కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. అండ్ నెక్స్ట్ వన్, హూ విల్ బి అవార్డెడ్ ద ప్రెస్టీజియస్ సరస్వతి సమ్మాన్ ఫర్ ద ఇయర్ 2021? 2021కి సంబంధించి సరస్వతి సమ్మాన్ అవార్డు ఎవరికి వచ్చింది అని అడిగారు. రామ్ దర్శ్ మిశ్రా. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఈ అవార్డుని ఎప్పుడు స్టార్ట్ చేశారు? 1991లో. 2021కి సంబంధించి ఈ అవార్డు ఎవరికి వచ్చింది అంటే రామ్ దర్శ్ మిశ్రా గారికి వచ్చింది. దీని ప్రకారం ఎంత క్యాష్ ప్రైజ్ ని, నగదు బహుమతిని ఇస్తారు అంటే 15 లక్షల నగదు బహుమతిని ఇస్తారు. సో భారతదేశంలో జనరల్ గా సాహిత్యం ఏదైతే ఈ ఫీల్డ్ ఉందో ఈ ఫీల్డ్కి సంబంధించి ఎవరైతే రచయితలు కాంట్రిబ్యూట్ చేస్తారో వాళ్ళకి సాహిత్య అకాడమీ అవార్డు, జ్ఞానపీఠ అవార్డు, సరస్వతి సమ్మాన్ అవార్డు, వ్యాస సమ్మాన్ అవార్డు, ఠాగూర్ అవార్డు ఇలాంటివి ప్రకటించడం జరుగుతుంది. ఎస్పెషల్లీ సరస్వతి సమ్మాన్ అవార్డులో ఏంటంటే ఈ సంవత్సరం ప్రకటించారనుకోండి, ఈ సంవత్సరం నుంచి 10 సంవత్సరాల లోపు ఆ పర్టికులర్ రచయిత ఏవైనా పుస్తకాలు రాసి ఉండాలి, అది కూడా చూస్తారు. సో అలా కాకుండా ఎప్పుడో రాసిన వాళ్ళకి అంటే ఒక 20 years బ్యాక్ 30 years బ్యాక్ రాసిన ఎవరైతే పాపులర్ పర్సన్స్ ఉన్నారో సో అలా తీసుకుని ఇవ్వరండి. 10 సంవత్సరాల దాకా చూస్తారు. ఈ 10 సంవత్సరాలు వాళ్ళు ఏమైనా బుక్స్ రిలీజ్ చేశారా, అవి ఏమన్నా మనకి పాపులర్ అయ్యాయా, వీళ్ళు కాంట్రిబ్యూట్ చేశారా, ఇలా చూసి ఈ అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. 97 సంవత్సరాలు గల రామ్ దర్శ్ మిశ్రా గారికి ఈ అవార్డు అనేది ఇటీవల దక్కింది. సో అది ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్, భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన సెమీకాన్ ఇండియా అడ్వైజరీ కమిటీ ఎవరు నాయకత్వం వహించబోతున్నారు? అండ్ హూ ఈస్ గోయింగ్ టు హెడ్ ద సెమీ ఐకాన్ ఇండియన్ అడ్వైజరీ కమిటీ ఎస్టాబ్లిష్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేటప్పటికి అశ్విని వైష్ణవ్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ వన్.
సో మనకి సెమీ కండక్టర్ ఫీల్డ్ ఏదైతే ఉందో ఈ సెమీ కండక్టర్ ఫీల్డ్ని ఇండియాలో ఇంకా అభివృద్ధి చేసి వేగవంతం చేసేందుకు తయారీ రంగంలో కావచ్చు, ఎక్స్పోర్ట్ రంగంలో కావచ్చు, మనం యూస్ చేసుకోవడానికి కావచ్చు. సో దీనికోసం అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెమీ ఐకాన్ అనే ఒక సలహా కమిటీని ఏర్పాటు చేయనుంది. దానికి చైర్మన్ గానేమో మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించిన అశ్విని వైష్ణవ్ గారిని చైర్మన్ గా చేసింది. మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీగా ఉన్న రాజీవ్ చంద్రశేఖర్ గారిని వైస్ చైర్మన్ గా ప్రకటించడం జరిగింది. దీనికోసం అని చెప్పేసి దాదాపుగా 76,000 కోట్లకి పైగా ప్రభుత్వం దీని మీద వెచ్చించనుంది. సో ఆప్షన్ సి ఇస్ అ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. స్టాండప్ ఇండియా స్కీమ్ వాజ్ లాంచ్డ్ ఇన్ విచ్ ఇయర్? సో స్టాండప్ ఇండియా స్కీమ్ ఎప్పుడు లాంచ్ చేశారని అడుగుతున్నారు. 2016లో దీన్ని లాంచ్ చేయడం జరిగింది. ఆప్షన్ బి ఇస్ అ కరెక్ట్ ఆన్సర్. 2016లో లాంచ్ చేశారు. 2022కి ఇది 6 సంవత్సరాన్ని కంప్లీట్ చేసుకుంది. 2016 5th ఏప్రిల్న ఈ పథకాన్ని లాంచ్ చేశారు. సో 2022 5th ఏప్రిల్కి ఇది 6 years ని కంప్లీట్ చేసుకుంది. అయితే రీసెంట్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ పథకాన్ని 2025 వరకు కొనసాగించనున్నట్టుగా చెప్పడం జరిగింది. అలాగే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎస్సీ, ఎస్టీ, విమెన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళని ఎంటర్ప్రెన్యూర్షిప్ భాగంలో మనకి ఆర్థికంగా ఆదుకోవడం కోసం అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీన్ని స్టార్ట్ చేసింది. ఈ పథకం అంతా ఎవరి ఆధ్వర్యంలో కొనసాగుతుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్, ఆర్థిక శాఖ ఆధ్వర్యంలో ఈ పథకాన్ని కొనసాగిస్తారు. సో ఆర్థిక శాఖకి ప్రస్తుతం మనకి మంత్రిగా ఉన్న పర్సన్ ఎవరు అంటే నిర్మలా సీతారామన్ గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఇది ఇక్కడ మనకి కరెంట్ అఫైర్. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ 2016. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూసుకునేటప్పటికి హూ ఈస్ ద చైర్పర్సన్ ఆఫ్ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా? సో కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి చైర్పర్సన్ గా ఎవరున్నారు అని చెప్పేసి అడుగుతున్నారు. ఆన్సర్ అశోక్ కుమార్ గుప్తా. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో నేషనల్ కమిషన్ ఫర్ విమెన్, జాతీయ మహిళా కమిషన్ కి చైర్మన్ గా రేఖా శర్మ గారు, కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి చైర్మన్ గా అశోక్ కుమార్ గుప్తా గారు ఉన్నారు. సో నెక్స్ట్ వన్ చూద్దాం. ఇటీవల భారతదేశం మరియు ఏ దేశం మధ్య ఉన్న ప్రత్యేక స్నేహానికి ప్రతీకగా భారత రాష్ట్రపతిచే తులిప్ జాతికి మైత్రి అని పేరు పెట్టారు. సో రీసెంట్లీ tulip breed has been named as a Maitri by President of India to symbolize to special friendship between India and which country అని అడిగారు. నెదర్లాండ్స్. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెదర్లాండ్స్ కి భారతదేశానికి మధ్య ఉన్న ప్రత్యేకమైన ఏదైతే మనకి ఈ ఫ్రెండ్షిప్ అనేది ఉంటుందో సో దానికి ప్రతీకగా ట్యూలిప్ ఏదైతే ఉన్నాయో మనకి ట్యూలిప్ ఫ్లవర్స్ సో దానికి మైత్రి అని పేరు పెట్టడం జరిగింది. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెదర్లాండ్స్ యొక్క రాజధానిగా ఆమ్స్టర్డామ్ అనేది ఉంది. సో మనకి ఆమ్స్టర్డామ్ అనేది ప్రస్తుతం మనకి నెదర్లాండ్స్ యొక్క రాజధాని. అండ్ ఉక్రెయిన్ యొక్క రాజధానిగా క్యూ అనేది ఉంది. అండ్ నెక్స్ట్ రష్యాకి మాస్కో రాజధాని, ఆష్కాబట్ అనేది తుర్కమిస్తాన్ యొక్క రాజధానిగా ఉంది. ఆష్కాబట్ తుర్కమిస్తాన్ క్యాపిటల్, అండ్ రష్యా, మాస్కో, క్యూ ఉక్రెయిన్, ఆమ్స్టర్డామ్ నెదర్లాండ్స్. అండ్ ద నెక్స్ట్ వన్ చూద్దాం. అండ్ విమెన్ ఇన్ యూనిఫామ్ అండ్ ఏజెంట్ ఆఫ్ చేంజ్ జాతీయ సదస్సుని ఏ పోలీస్ దళం నిర్వహిస్తుంది? సో మనకి విమెన్ ఇన్ యూనిఫామ్ ఏజెంట్ ఆఫ్ చేంజ్ విచ్ నేషనల్ కాన్ఫరెన్స్ ఆర్గనైజ్డ్ బై విచ్ పోలీస్ ఫోర్స్ అని అడుగుతున్నారు. సో సెంట్రల్ రిజర్వ్డ్ పోలీస్ ఫోర్సా, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సా, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్సా, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్సా అని. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ వన్. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ విమెన్ ఇన్ యూనిఫామ్ అండ్ ఏజెంట్ ఆఫ్ చేంజ్ అనే జాతీయ సదస్సుని నిర్వహించడం జరిగింది. సో నెక్స్ట్ వన్ చూసుకుంటే మనకి సామాజిక అధికార శిబిర్ అనే శిబిరాన్ని ఇటీవల ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? సో మనకి ఆ క్యాంప్ నేమ్ సామాజిక అధికృత శిబిరి అనే వాజ్ రీసెంట్లీ ఇనాగ్రేటెడ్ బై విచ్ మినిస్ట్రీ అని అడిగారు. మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. సో మనకి సామాజిక న్యాయం మరియు సాధికారిత మంత్రిత్వ శాఖ సో ఇది దానిని నిర్వహించడం జరిగింది. వీరేంద్ర కుమార్ గారు ప్రస్తుతం దీనికి మంత్రిగా ఉన్నారు. వీరేంద్ర కుమార్ గారు మంత్రిగా ఉన్న మనకి మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ ఏదైతే ఉందో సో అది ఒక క్యాంపెయిన్ లాంటి దాన్ని తీసుకురావడం జరిగింది. సామాజిక అధికృత అనేది. సో ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. ఏషియన్ డెవలప్మెంట్ అవుట్లుక్ 2022లో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ భారతదేశం జీడిపి ఫినాన్షియల్ ఇయర్ 2023లో మరియు ఫినాన్షియల్ ఇయర్ 2024లో ఎంత వృద్ధి చెందుతుంది అని అంచనా వేసింది అని అడుగుతున్నారు. సో మనకి 2023 వచ్చేటప్పటికి 7.5% అండ్ ఫినాన్షియల్ ఇయర్ 2024 వచ్చేటప్పటికి 8%గా ఇది అంచనా వేయడం జరిగింది. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ.